మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం వరంగల్ టు హనుమకొండ కాజీపేట ప్రాంతంతో సహా ప్రతి ప్రాంతాలు కూడా సందర్శించడం జరిగింది. లైవ్ స్ట్రీమ్లో కూడా కొన్ని ప్రాంతాలు విజువల్స్ కూడా ఇవ్వడం జరిగింది. నిన్నటి నుంచి కూడా అదే పరిస్థితి, అదే వర్షాభావం. చాలామంది ఇళ్లలో ఉండి ఇప్పటికీ బిక్కుమంటుకుంటూ వాళ్ళను పలకరించే నాదుడు లేకుండా ఏ ఆపన్న హస్తం ఆదుకుంటుందా అని చాలామంది ఇళ్లలో చూస్తున్నారు. చివరకు ఇంట్లో నిత్యావసర వస్తువులు అన్నీ కూడా తడిసిపోయాయి, బట్టలు తడిసిపోయాయి, వాళ్ళ సామాగ్రి అంతా కూడా తడిసిపోయింది. చివరికి ఇంట్లో నుంచి కాలు కూడా పెట్టలేని పరిస్థితి. మనం ఇక్కడ పోచమ్మకుంట ప్రాంతంలో ఉన్నాం. పోచమ్మకుంట బ్రిడ్జిని కొద్ది సంవత్సరాల క్రితమే నిర్మించారు. వరద నీరు అంటే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పోచమ్మకుంట ప్రధాన రహదారి ఏదైతే ఉంటుందో ఈద్గా బొక్కలగడ్డ నుంచి పోచమ్మకుంట నుంచి మళ్ళీ నయీంనగర్ అటు కరీంనగర్ రోడ్డు కానీ హైదరాబాద్ రోడ్డు కానీ వెళ్ళే పరిస్థితి కూడా లేదు. అక్కడ పోచమ్మకుంట అంతా కూడా ఇప్పటికే నిండింది. అదే ప్రాంతంలో పోచమ్మకుంట బ్రిడ్జి మనకు ఏ విధంగా ఉప్పొక్కుతుందో మనం చూడొచ్చు. నది ప్రవాహం, నీటి ప్రవాహం ఎంత స్పీడ్లో ఉందో. ఇప్పటికే మరొక వైపు ఎక్కడైతే కమ్ముకుంటున్న మబ్బులు చాలామందిని భయపెడుతున్నాయి. ఇదే రీతిలో మరొక రోజు వర్షం ఒకవేళ పడితే ఈ వర్ష ప్రభావం వల్ల వరద కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగి చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇప్పుడే తెలిసిన సమాచారం ఏంటంటే వరంగల్ కోట ప్రాంతంలో, కిలా వరంగల్ ప్రాంతంలో ఒక రాతి కోటలో కూడా కొంత భాగం కూడా శిథిలం అయిపోయి అది పడిపోయింది. దానివల్ల ఎవరికి ప్రమాదం కూడా జరగలేదు. ఒకవైపు రహదారులు స్తంభించిపోయాయి, చిన్న ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. చాలా ప్రాంతాల్లో రైళ్లు కూడా అయిపోయాయి. ముఖ్యంగా డోర్నకల్, వరంగల్, కాజీపేట ప్రాంతాల్లో చాలా రైల్వే ట్రాక్ల మీదకి నీళ్లు రావడం వల్ల చాలా ప్రాంతాల్లో కూడా రైళ్లు కూడా నిలిపివేస్తారు. బస్ స్టాండ్లో కూడా కొన్ని బస్సులు మాత్రమే పాక్షికంగా నడుస్తున్నాయి. ప్రైవేటు వాహనాల మీదకే ఆధారపడుతున్నారు. వాళ్ళు కూడా ముబ్బడిగా వసూలు చేస్తున్నప్పటికీ అన్ని ప్రాంతాలకు జనగామ ప్రాంతం, జనగామ సూర్యాపేట, జనగామ హైదరాబాద్ ప్రాంతంలో రహదారులు, కల్వట్టులు కొంచెం దెబ్బతినడంతో ఆ ప్రాంతాలను కూడా ప్రైవేటు వెహికల్ వెళ్ళటం లేదు. ఇది హన్మకొండలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి.